డీటెయిల్స్ లోకి వెళితే కృష్ణా జలాల అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో పాల్గొన్న సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలకు మరణ శాసనం రాసే అధికారం బీఆర్ఎస్ కు ఎవరు ఇవ్వలేదని రేవంత్ అన్నారు. గత ప్రభుత్వం వాదించి ఉంటే హైదరాబాద్ కు తాగునీరు సాధించేవాళ్లమని అన్నారు. రెడ్డి గారు వీళ్ళందరూ కొట్లాడి తెచ్చుకున్న గ్రావిటీతో తీసుకోవాల్సిన ఎస్ఎల్బిసిని 34 కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలో టన్నెల్ కొడితే 10 కిలోమీటర్లు కొడితే అయిపోయింది. సంవత్సరానికి 1 కిలోమీటర్ పూర్తి చేసిన ఇవాళ ఎస్ఎల్బిసి కంప్లీట్ అయి ఉండేది. జస్ట్ ఆ రోజు 1000 కోట్లు ఖర్చు పెడితే ఇవాళ 3000 కోట్లు అంచనా పెరిగినా అలా 1000 కోట్లు అంచనా ఖర్చు పెడితే 3,64,000 ఎకరాలకు నల్గొండ జిల్లాలో నీళ్లిచ్చే ఎస్ఎల్బిసిని పడవ పెట్టింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను జూరాల నుంచి శ్రీశైలానికి తరలిచ్చే అంచనాలు పెంచి దాన్ని ఈ రోజు వరకు పూర్తి చేయాలి. ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కి నీటి కేటాయింపుల మీద ఇంతవరకు పరిష్కారం చూపించాలి, అది పూర్తి చేయాలి. భీమా, నెట్టంపాడు, కోయిల్సాగర్ ఏ ప్రాజెక్టు చూసినా సీతారామ సాగర్ వరకు, ఇందిరాసాగర్ వరకు ఆ కిందికి పోతే ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఈ 9.5-10 సంవత్సరాలలో చంద్రశేఖరరావు పూర్తి చేయకపోవడం వల్ల ఈ రోజు మనకు హక్కులు రాలేదు, ప్రయోజనము చేకూరలేదు. అందుకే ఈరోజు కృష్ణా నదిలో చంద్రశేఖరరావు గారు చేసిన ద్రోహము, ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు చేసిన అన్యాయానికంటే 1000 రెట్లు ఎక్కువ అన్యాయం చేసిండు చంద్రశేఖరరావు. నిజంగా ఒకవేళ అనాల్చి వస్తే, ఒకవేళ ఇట్లాంటి తప్పులు చేసినందుకు వాళ్ళని ఒక్క కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే చంద్రశేఖరరావు గారిని 100 కొరడా దెబ్బలు కొట్టాల్సింది కృష్ణా నదిలో మనకు చేసిన ద్రోహానికి. ఏ రకంగా చంద్రశేఖరరావు గారు బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అని చెప్తాడు? ఎవరిచ్చిండ్రు ఆయనకి అధికారం? ఏ హోదాలో ఆయన బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు గోదావరి జిల్లాలను కృష్ణా దాటించి పెన్నాకు తీసుకెళ్ళండి, మీకెందుకు నేను చూసుకుంటా అని వాళ్ళ తరఫున ఒకళ్ళతో పుచ్చుకుంటాడు. వాళ్ళ పట్ల వాళ్ళ పక్షాన పాలేవాడి కింద మారిండా? ఇది అడుగుదామంటే ఆయన రాడు. వాస్తవాలు వివరిద్దామని అంటే ఆయన చర్చ కుదరదు అంటాడు. పిల్లలు వచ్చో అని చిల్లర మాటలు మాట్లాడతారు. ఇటు తిప్పుతాటు అటు తిప్పుతాటు. అట్లాంటి మాటలకు చాలా మంది ఉన్నారు. ఒకరోజు కృష్ణా నది జలాల మీద, ఇంకొక రోజు గోదావరి నది జలాల మీద పూర్తి స్థాయిలో చర్చ చేద్దాం. వీళ్ళ కాదు కూడదు అనుకుంటే ఇంకా 1-2 రోజులు పొడిగించుకొని అయినా దీనికి సంబంధించిన వాస్తవాలను చర్చించుకుందాం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వారిని ఏ తారీఖు వారు వస్తారో, ఏ తారీఖు వారు చర్చిస్తారో ఒక లేఖ రాయమని స్పీకర్ గారికి తక్షణమే ప్రభుత్వం స్పందించి శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసుకుందామని నేను వారికి సూచన చేయడం జరిగింది. సవాల్ విసిరలే. ఎందుకంటే నాకు ఈ చట్టసభల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం, విశ్వాసం ఉన్నది. అందుకే వీధుల్లో కాకుండా, క్లబ్బుల్లో కాకుండా, పబ్బుల్లో కాకుండా, ప్రజల ముందు చులకన కాకుండా చట్టసభలలో మనం చర్చ చేసుకుందాము. రండి, మీ అనుభవంతో చేసిన ప్రయత్నాలన్నీ వివరించండి. ఇక సడన్ గా ఆయన బయలుదేరిండు, ఇక ఆయన ఏం మాట్లాడుతున్నాడో నేను చెప్పే కంటే మీ అందరు కూడా చూస్తున్నారు. నేను పేరు ప్రస్తావిస్తే నా స్థాయి తగ్గుతుంది కాబట్టి పేరు ప్రస్తావించడానికి కూడా నేను ఇష్టపడడం లేదు. ఎందుకంటే బాధ్యత వచ్చిన తర్వాత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు నేను భావిస్తున్నా. నాకు తెలిసి ఈ భాషలకు ఏ విధంగా సమాధానం చెప్పాలో మీ అందరికి కూడా తెలుసు నా గురించి. కాకపోతే ఏంటంటే ఇంకా ఆ దిశగా వెళ్ళొద్దు అని నేను అనుకుంటున్నా. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. గురువారం తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన సెక్రటేరియట్ లో మధ్యాహ్నం 2 గంటల సమయంలో కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలపై ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. సెప్టెంబర్ 30 లోపు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు 18 సార్లు కేబినెట్ సమావేశమైంది. సుమారు 315 పైచిలుకు అంశాలపై కేబినెట్ చర్చించింది. ఇప్పటి వరకు జరిగిన కేబినెట్ నిర్ణయాలు, ఆమోదించిన అజెండా అంశాలపై ఈసారి కేబినెట్ లో సమీక్ష చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభాకర్ రావు ఫోన్, ల్యాప్టాప్ సీజ్ చేసింది సిట్. ఫోన్ రికార్డింగ్ పై సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ నెల 14న మరోసారి ప్రభాకర్ రావును విచారణకు పిలిపించింది సిట్. సంగారెడ్డి జిల్లాలోని సికాజీ పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన 8 మంది ఆచూకీ లభించడం అసాధ్యమని అధికారులు తేల్చారు. వారు బూడిద అయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
8 మంది కార్మికుల కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు. 3 నెలల తర్వాత రావాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. అప్పటి వరకు కేంద్ర రాష్ట్ర హోంశాఖలతో సంప్రదింపులు జరుపుతామని అధికారులు వెల్లడించారు. पूरा प्रोसेस जानकारी होने के बाद कार्रवाई होने के बाद तभी ही नहीं मिले। कानून के तरफ से क्या है बोल तो 7 साल तक अगर वो बंदा वो आदमी अभी नहीं मिला अभी हम रेस्टिट्यूशन कर सकते। ये अभी कानून में अगर 7 साल तो हम वेट नहीं कर सकते तो उसका प्रोसेस क्या है, उसके लिए हम लोग जो है गवर्नमेंट के लिख के तो मिनिस्ट्री ऑफ होम अफेयर्स से तो वापस सरकार डेथ डिक्लेयर करने सो वैसे करना है। तो अभी वो अभी टाइम लगेगा। तो अभी आपको जाने के लिए और आपको अभी और आगे बढ़ने के लिए आपके फैमिली मेंबर्स को बताने के लिए तो मिसिंग अभी जो मिसिंग है मिसिंग के तरफ से हम लोग अभी को जो है मिले तो लाएंगे बोल के हम कह सकते हैं। अभी आपको ऑफिशियली डीएसपी साहब और आरडीओ साहब और कई बात भी किए होंगे तो अभी मिलने का चांसेस नहीं है। तो बट ऑफिशियली हम लोग डिक्लेयर भी नहीं करते आज के तारीख। तो हम क्या कर सकते हैं, कंपनी के तरफ से जो भी आश्वासन है, सरकार का जो भी आश्वासन है उसका हम थोड़ा फैमिली मेंबर्स को आपके बोल के थोड़ा फैमिली मेंबर्स को आपको थोड़ा जीएसटी का जो भी है उसमें थोड़ा कॉम्पनसेशन दे के आपको घर भिजवा। उसके बाद में जैसे उसका ये पूरा कंप्लीट होने के बाद डीएनए से आपको पूरा आने के बाद जब भी हम फाइनल करेंगे तो उसके बाद में फिर वापस आप बाकी प्रोसेस कंप्लीट करें। तो आपको यहाँ पे रुकने के अभी कोई कल तक मेरी बोला था कि आप वेट करना है, नहीं हम क्या कर सकते हैं बोल के आपसे। ఎస్ఆర్హెచ్ హెచ్సీఏ వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో ఎస్ఆర్హెచ్ హెచ్సీఏ మధ్య వివాదానికి చెక్ పడింది. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా సీఐడీ చర్యలు తీసుకుంది. హెచ్సీఏ అధ్యక్ష హోదాలో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీని బెదిరించిన జగన్మోహనరావును సీఐడీ అదుపులోకి తీసుకుంది. ఐపీఎల్ మ్యాచ్ సమయంలో 20% టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని జగన్మోహనరావు ఎస్ఆర్హెచ్ ని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన సీఐడీ విచారణ చేపట్టి జగన్మోహనరావు హెచ్సీఏ పాలక వర్గ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఓవైసీ ఫాతిమా కాలేజీపై హైడ్రా క్లారిటీ ఇచ్చింది. ఆ కాలేజీని ఎందుకు కూల్చలేదని అందరూ అడుగుతున్నారని, ఎఫ్టీఎల్లో కాలేజీ నిర్మించినందుకు గత సెప్టెంబర్లో తొలగిస్తామని చెప్పినట్లు గుర్తు చేసింది. అయితే పేద ముస్లిం మహిళల విద్య కోసం ఆ సంస్థ నడుస్తుందన్న హైడ్రా ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయరని, అందులో 10,000 మందికి పైగా విద్యను అభ్యసిస్తున్నారని తెలిపింది. పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ కాబట్టి సామాజిక కోణంలో ఆలోచించి చర్యలు తీసుకోలేకపోతున్నామని కూడా తెలిపింది. ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తున్నామని హైడ్రా చెప్పుకొచ్చింది. హైదరాబాద్ లో మరో డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టురట్టయింది. కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ దందా కొనసాగుతుంది. రెస్టారెంట్ యజమాని సూర్య ఆధ్వర్యంలో డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. ప్రముఖ ఆసుపత్రి కార్డియాలజిస్ట్ ప్రసన్నకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఈగల్ టీం గుర్తించింది. భీమవరంకి చెందిన డాక్టర్ ప్రసన్న 20 సార్లు డ్రగ్స్ కొన్నట్లు నిర్ధారించారు. సూర్య ఫ్రెండ్ హర్ష ద్వారా డాక్టర్ ప్రసన్న డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. 23 మంది వ్యాపారవేత్తలకు సూర్య డ్రగ్స్ సప్లై చేశారు. పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ కోసం యాజమాన్యాల ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇక బ్రాడ్వే ఓనర్ రోహిత్ మాదిశెట్టిపై కేసు నమోదు చేశారు. ముగ్గురు పబ్ యజమానులతో కలిసి సూర్య పార్టీలు నిర్వహించారు. ఇక ములుగులోని రిసార్టులో ఫ్రెండ్స్ ని పిలిపించి మరీ పార్టీలు ఇచ్చాడు. ఢిల్లీ నుంచి వచ్చిన మహిళ చెప్పుల మాటున డ్రగ్స్ సరఫరా కూడా చేస్తుంది. ఇక ఐహిల్స్ లోపల డ్రగ్స్ పెట్టి సూర్యకు నైజీరియన్స్ పార్సల్స్ చేశారు. దీంతో సూర్య అతని ఫ్రెండ్ హర్షలను ఈగల్ టీం అరెస్ట్ చేసింది. బ్యాక్ టు న్యూస్. మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. మంత్రివర్గ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు ఎవరూ సంతృప్తికరంగా పనిచేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా మంత్రుల పనితీరు దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యేను వైసీపీ నాయకులు కించపరిస్తే వెంటనే ఎందుకు స్పందించలేదని అసంతృప్తి చెందారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రతి మంత్రి అలర్ట్ గా ఉండాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమయ్యారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీలో ఏ నిత్యావసర వస్తువు ధర ఎంత మేర తగ్గిందో మంత్రివర్గంలో సీఎం చంద్రబాబు స్వయంగా చదివి వినిపించారు. వైసీపీ కుట్రలను తిప్పికొట్టాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు.
ఇండోసోల్ కి భూములు వద్దని రైతులను రెచ్చగొట్టించిందే జగన్ అని, అదే జగన్ పరిశ్రమలు తరలించిపోతున్నాయంటూ మాట్లాడుతున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బ్రాండ్ దెబ్బతీసేలా వివిధ సంస్థలకు ఈమెయిల్ పెట్టారని తప్పుబట్టారు. పెట్టుబడులు అడ్డుకునేలా వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణ చేద్దామని నిర్ణయించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్రలు చేస్తుందని మంత్రి పయ్యావుల కేశవ్ మంత్రివర్గంలో ప్రస్తావించారు. ఇలాంటి విషయాలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 10 అంశాలపై మంత్రివర్గంలో చర్చించారు. వచ్చే నెల 2వ వారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఇక 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. జగన్ చేపడుతున్న పర్యటనలపై ఏపీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలి అనే ఆలోచన జగన్ కు లేదని, కేవలం రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకే పక్కా ప్రణాళికతో యాత్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం రైతులను ఆదుకుంటున్న తర్వాత కూడా జగన్ పర్యటనలు చేయడం వెనుక దురుద్దేశం ఉందని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయాలన్నదే ఆయన లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శించారు. ఒక సమస్యగా క్రియేట్ చేసి పర్యటన అని చెప్పి ఒక నాయకుడు బయలుదేరిన విషయం గత 5 సంవత్సరాలు మేము ఇటువంటి సమస్యలు వచ్చినా, రాష్ట్రంలో ఇటువంటి ఇబ్బందులు వచ్చినా మేమెవరమైనా సరే పర్యటనకి వెళతామంటే తెల్లవారిసరికే వచ్చి ఇంటికి తాళాలేసి హౌస్ అరెస్టులు చేసిన విషయం మీ అందరూ సజీవ సాక్షులుగా. మేము ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్నాం. ఇదేదో ఇంత సినిమా సెట్టింగ్ పెట్టి ఇంత వ్యవహారం చేసి రైతుకు మేలు చేయాలని చెప్పి ఆలోచనతో వెళ్తే ఇబ్బంది లేదు. కానీ ఒక ప్లాన్డ్గా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని విఘాతం కలిగించాలి. ఈ రాష్ట్రానికి ఎవరూ రాకూడదు, ఎవరూ వచ్చి పెట్టుబడులు పెట్టకూడదు, ఈ రాష్ట్రంలో పాలన సక్రమంగా జరగకూడదని ఏకైక లక్ష్యంగా పెట్టుకునే ప్రతిపక్ష పార్టీ పనిచేస్తున్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు పర్యటించినప్పుడు స్థానికంగా ఉన్న సమస్య పైన అవగాహన తెచ్చుకుని రైతులకి మేలు చేసే విధంగా వ్యవహరించాలి తప్ప మనం ఎవరో ఊహించని విధంగా కష్టపడి పంట పండించిన ఆ సరుకుని రోడ్డు పైన పోసేసి దానిపైనే వీళ్ళు కార్లు తోలుకుంటూ పోతున్నారంటే అంతకన్నా దుర్మార్గం ఏముంటుందో ఆలోచించి. మొన్న ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మనుషులను దొక్కేశారు. లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడానికి కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. భయభ్రాంతులు చేయడానికి, రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి నెలకొంది, లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని చూపించడానికి కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కేవలం రెచ్చగొట్టడానికే కాలు తీసేస్తాం, చేయి తీసేస్తాం. అసలు ఆ భాష వింటుంటే రాజకీయ వ్యవస్థలో మనందరం కూడా తలదించుకునే విధంగా. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో హైటెన్షన్ నెలకొంది. జగన్ ను చూసేందుకు వచ్చిన కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారిని చూసేందుకు కాన్వాయ్ నుంచి దిగేందుకు జగన్ యత్నించారు. వైసీపీ కార్యకర్తలను పోలీసులు కొట్టారని కారు దిగి గాయపడ్డ కార్యకర్త దగ్గరికి వెళ్లేందుకు జగన్ ప్రయత్నం చేశారు. దీంతో జగన్ ను కాన్వాయ్ దిగకుండా ఎస్పీ అడ్డుకున్నారు. ఈ క్రమంలో బంగారుపాళ్యంలో ఉద్రిక్తత నెలకొంది. సందర్భంగా ప్రభుత్వంపై జగన్ తీవ్ర విమర్శలు చేశారు. అగసట్టుపడుతూ ఉన్నా కూడా వాళ్ళ జీవితాలన్నీ కూడా నాశనం అయిపోవాలి అని ఎందుకు పెడతా ఉన్నారయ్యా? ఈ అంశం కూడా అడుగుతా ఉన్నా. జగన్ వచ్చి రైతుల కోసం మాట్లాడితే తప్పే ఉంటే అడుగుతా ఉన్నా. అసలు రైతులందరూ కూడా అగసట్టు పడకుండా ఉంటే, రైతులకు సమస్య లేకపోయింది, ఇన్ని వేల మంది ఎందుకు వస్తారు? జగన్ వచ్చాడు కాబట్టి, జగన్ వాళ్ళకు తోడుగా నిలబడతా ఉన్నారు కాబట్టి వాళ్ళ సమస్య ఇప్పుడైనా ప్రభుత్వం దృష్టిని ఖచ్చితంగా పోతుంది అని చెప్పి తెలిసి ప్రభుత్వం కనీసం ఈ కుంభకర్ణను నిర్వహించి ప్రభుత్వాన్ని లేపడం కోసం వేల మంది రైతులు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆక్రమణను వినిపిస్తా ఉన్నారు. జగన్ వస్తున్నాడు అని తెలిసి ఇవాళ నేను చేస్తా ఉన్నది 2,000 మంది పోలీసులు ప్రతి గ్రామంలోనూ ఏ రైతు కూడా రాకూడదు అని చెప్పి చట్టం చేసే కార్యక్రమం
ఎంతమంది రైతులకి ఫ్యాక్టరీలు కిలో 8 రూపాయలకు వచ్చి కొనుగోలు చేశారు అని అడుగుతా ఉన్నా. మీరు 4 రూపాయలు రైతులకు ఎంతమందికి ఇచ్చారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు, మీకున్న పరిస్థితి ఏమిటి అంటే ఈరోజు రైతులకే ఒకరికి గిట్టుబాటు రాని పరిస్థితి. అక్కడ కర్ణాటకలో 16 రూపాయలు తగ్గించి అక్కడే జనతాదళ నేత ప్రధానమంత్రి కుమారస్వామి అడిగితే కేంద్ర ప్రభుత్వం 16 రూపాయలు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ 16 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది కూడా మంచిదేదని కాదు. ఆ 16 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలో కొనుగోలు చేయడానికి వచ్చేదానికి అక్కడ వాళ్ళు చర్యలు తీసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమి గాడిదలు కాస్తామని అడుగుతా ఉన్నాను. 76 వేల మంది రైతులు ఉన్నారు. 6,45,000 టన్నులు మామిడి పంటలు పండించే రైతులు ఉందంటే 2,20,000 ఎకరాలలో ఈ పంట సాగుతుంది. ఈ 76,000 మంది రైతులకు మీరే 12,000 రూపాయలు వాళ్ళు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయాలి. ఆ పంటను మీరే కొనుగోలు చేసి మీరే అమ్ముకోమని చెప్పి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి నెరవేర్చకపోతే రైతులు కనుక గట్టిగా ఉంటుందని చేస్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నాం. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై కొవ్వూరు పిఎస్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అన్న ఫిర్యాదుతో కేసు ఫైల్ చేశారు పోలీసులు. త్వరలోనే ప్రసన్న కుమార్ రెడ్డికి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. ప్రసన్న కుమార్ రెడ్డిపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయగా త్వరలో మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మెస్లో పిహెచ్డి నేర్చుకున్నాం, బెంగళూరులో గిరి ప్రదక్షిణకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో 32 కిలోమీటర్ల మేర రోడ్డు అన్ని రద్దీగా మారాయి. ఉత్తరాంధ్ర ప్రజల ఇరవేల్పు సింహాచలం సింహాద్రి అప్పన్నను ప్రతి ఏటా ప్రదక్షిణ చేసుకుంటూ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. స్వామివారి కోసం నడిచే భక్తుల కోసం జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతుంది. నెల రోజుల ముందుగానే సాగర్ కు వరద ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలం వద్ద విద్యుత్ ఉత్పత్తి ద్వారా 58,391 క్యూసెక్కుల నీటిని వదులుతూ ఉండగా అది సాగర్ లోకి వచ్చి చేరుతుంది. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 531.40 అడుగులకు నీరు చేరింది. సాగర్ నుంచి ఎడమ కాల్వకు 3,374 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీకి 1,350 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులో 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 1.6 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 1,85,781 క్యూసెక్కుల నీరు వస్తుంది. నీటి మట్టం పూర్తి స్థాయికి చేరడంతో సిల్ప్ వేతో పాటు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా 65,719 క్యూసెక్కుల ప్రవాహాన్ని దిగువన ఉన్న నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటి మట్టం 882 అడుగులు, నీటి నిల్వ 198.8120 టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వస్తోంది. నారాయణపూర్ డ్యామ్ కు 1.15 లక్షల క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తూ ఉండగా 490.77 మీటర్ల లెవెల్ నీటిని నిల్వ ఉంచుకొని 30 గేట్ల ద్వారా 1.16 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల డ్యామ్ దగ్గర 327.300 మీటర్ల లెవెల్ ను మెయింటైన్ చేస్తూ 14 గేట్లను ఓపెన్ చేసి నీటిని విడుదల చేస్తున్నారు. రాజస్థాన్ లో ఎయిర్ ఫోర్స్ విమానం ఫైటర్ జెట్ కుప్పకూలింది. గుజరాత్ లోని పద్రా వద్ద మహిసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెన కుప్పకూలింది. వంతెన కూలడంతో మహిసాగర్ నదిలో 4 వాహనాలు పడిపోయాయి. నదిలో పడిన వారిలో కొందరిని సహాయక బృందాలు కాపాడాయి. గల్లంతైన మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వడోదర ఆనంద్ పట్టణాలకు కలుపుతూ గంభీర బ్రిడ్జ్ ఉంది. వంతెన కూలడంతో వడోదర ఆనంద్ పట్టణాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. સામેની તરફ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એક બાઇક એમને ન માન્યું આખરે પાદરાએ આ દિવસ જોવાનો વારો આવે છે. સામેની તરફ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એક બાઇક એમને దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చి ఉండడంతో మార్కెట్లు ఉదయం నుంచి నష్టాల్లో ప్రారంభమయ్యాయి. రోజంతా మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. చివరి ట్రేడింగ్ సెషన్లో భారీగా అమ్మకాలు జరగడంతో మార్కెట్లు మరింత క్షీణించాయి. 176 పాయింట్ల నష్టంతో 83,536 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 46 పాయింట్ల పతనంతో 25,476 వద్ద ముగిసింది. నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన వాటిలో టాటా సిల్క్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇక హిందాల్కో ఇండస్ట్రీస్, అపోలో హాస్పిటల్స్, టెక్ మహీంద్రా ఉన్నాయి. అయితే శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్సియుఎల్, ఎలక్ట్రోటెక్ సిమెంట్, అలాగే కోల్ ఇండియా లాభపడ్డాయి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.